ఈ ఉదయకాలం దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలక్కడ సమాధి ఎదుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, చదవబడిన ఈ లేఖనం కొరకు వందనాలు. వాక్యమైన దేవుడవు, నీ వాక్కు చేత ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మీరు మాతో మాట్లాడి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారిని శుక్రవారం దినమున ఆయన సిలువ వేయబడి ప్రవక్తలు చెప్పినట్లుగానే లేఖన ప్రవచనాలు నెరవేర్పు కలుగునట్లుగా తిరిగి మరలా ఆయన ఈ 3వ దినమందు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచెను. యేసు ప్రభువారు చనిపోయి కూడాను పాతాళంలో జోగి ఉన్నటువంటి తన బిడ్డలకు పరదేశంలోనికి తీసుకురాటకు ఆయన వారికి బోధించిన విధానాన్ని మనం గమనించగలం. ఆయన సమాధి చేయబడిన ప్రతి ఒక్కరికి సజీవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకును పునరుద్ధాన జీవాన్ని అనుగ్రహించారు. యేసు ప్రభువారు ఆయన చూడాలని 3వ దినమందు ఇంకనూ చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్థలములో రాయి తెరవబడి ఉండటం ఆమె చూచెను. మరొక స్థలంలో చూడగలుగుతాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువారి గురించి ఆమె చూడగానే శిష్యురాలు వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి దూతలు తెలియజేస్తున్నారు, ఆయన ఇక్కడ లేరు అని. ఈ వచనాన్ని మనం ఇప్పుడు గమనించాలి. అనేక సందర్భాల్లో గడిచిన సంవత్సరంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ నూతనమైనటువంటి ఈ 2025వ సంవత్సరంలో మరో కొత్త విషయాన్ని దేవుడు మనతో మాట్లాడనన్నాడు. ఈ యొక్క ఈస్టర్ సందేశంలో ఈ కన్సర్న్ ఫర్ హిస్ పీపుల్, ఆయన తన బిడ్డల విషయమై ఆయన ఏమి మాట్లాడినై ఉన్నాడో, ఆయన ఏమి చూచి గ్రహించి మాట్లాడారో ఈ పునరుద్ధాన దినమందు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, 20వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచన భాగం. యేసు ప్రభువారు ఆమెను చూచి, మగ్దలేని మరియను చూచి మరియా అని పిలిచెను. 20వ అధ్యాయం 27వ వచన భాగం ఈ రీతిగా చెప్పబడింది. ఆ తరువాత తోమాను చూచి, నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. 3వ విషయం 21వ అధ్యాయం ఇదే సువార్తలో 5వ వచన భాగం. 21వ అధ్యాయం 5వ వచనం. పిల్లలారా, యేసు సీమోను పేతురును చూచి, మీ యొద్ద ఏమైనా ఉన్నదా? మొదటిగా ఆయన ఆమెను చూచి, he said unto him, ఏమని? ఆమెను చూచి మేరీ, ఆమె పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. రెండవది తోమా, తోమాను చూచి తోమా అని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు. మూడవది పేతురు,
అని ఆయన చూచి సీమోను అని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నారు. ఈ 3 విషయాలు ఈ దినమందు మనం ధ్యానం చేద్దాం. ఆయన తన బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి దేవుడు కనుకనే ఆయన తల్లితో పోల్చుకున్నాడు. తల్లి వల్లే నేను ఆదరించేదనని. తండ్రితో కూడా పోల్చుకున్నాడు. తండ్రిలా నేను నిన్ను పోషించేదనని. ఈ 3 విషయంలో ఆ సమాధి దగ్గర లేకపోతే యేసు ప్రభు వారిని చూడలేనటువంటి వ్యక్తి దగ్గరికి, అవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి, ఈ 3 దగ్గరికి వెళ్ళడం గల కారణం ఏమిటి? మరి ఆ దినమందు ఆమె చాలా దుఃఖంతో ఉంది. యేసు చూచిన ఆ మరియ చాలా దుఃఖంతో ఉంది. సో వీపింగ్, చాలా ఏడుస్తూ ఉంది. నా ప్రభువుని ఎవరో తీసుకుని పోయారని ఏడుస్తూ ఉంది. తోమ, అతను చాలా వేదనతో ఉన్నాడు. అందరూ చూచారు, నేను చూడలేదని. చాలా వేదన ఉంది అతని హృదయంలో. 3వ పర్సన్ పేతురు, అతను చాలా బలహీనంగా ఉన్నాడు. ఒక వ్యక్తి దుఃఖంతో ఉంది, మరొక వ్యక్తి ఏమో చాలా వేదనతో ఉన్నాడు, మరొక వ్యక్తి ఆత్మీయతలో బలహీనంగా ఉన్నాడు. గమనించాలి. ఇప్పుడు సంఘంలో ఈ 3 గ్రూపులు ఉంటుంటాయి. ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో ఈ 3 గ్రూపులు, గుంపులు ఉంటాయి. ఇక్కడ చాలామంది మరియ వలె చాలామంది దుఃఖపడేవారు ఉన్నారు. అంతరంగంలో దుఃఖం, ఏదో తెలియనటువంటి వారి కుటుంబంలో లేదా పరిస్థితులు బట్టి దుఃఖం, ఏదో నశించిపోతున్న దుఃఖం, పాపం ద్వారా కలిగిన దుఃఖం, భయం ద్వారా కలుగుతున్న దుఃఖం, కుటుంబంలో మేము లేకపోతే నా పిల్లల పరిస్థితి అనే దుఃఖం, నా బిడ్డలు నాకు దూరంగా ఉన్నారనే దుఃఖం, మా జీవితంలో ఎప్పుడు సమాధానం లేదనే దుఃఖం. చాలా దుఃఖాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. బైబిల్లో 20వ అధ్యాయం 15వ వచనం భాగాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు యేసు ప్రభువారు దుఃఖపడుతున్న ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఏడ్చుచున్నావు? ఈ పునరుత్థాన దినమందు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు ఇంకా బాధపడుతున్నావు? ఎందుకు నువ్వు ఏడవడం గల కారణం ఏంటి? ఎందుకు ఏడుపు వస్తుంది? ఏడవడానికి కలిగినటువంటి సందర్భం ఏమైంది? ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఆమె ఒంటరిగా నిలబడింది. చాలామంది జీవితాలను ఒంటరిగా నడిపించుకునేటువంటి వారు ఉన్నారు. మా జీవితంలో ఎవరు లేరు, నాకంటూ ఎవరు లేరు, నా కుటుంబంలో ఎవరు లేరు, మా బంధువులు ఎవరు లేరు, అందరూ ఉండి కూడా దూరంగా ఉన్నారు. ఒక ఒంటరితనం, చాలా దుఃఖం. ఏదో యేసు ఆ మధ్యకాలాన్ని ఆదరించారు. ఆయన కూడా సిలువేయబడి చనిపోయాడు. సమాధి దగ్గర వేయబడి ఉండగా ఆయన సమాధిని చూద్దామనిస్తే ఆయన కనపడలే. దుఃఖం. కొన్ని విషయాలు, పరిస్థితులు కనపడనప్పుడు దుఃఖం. చాలా మందికి వేదన కలుగుతూ ఉంటుంది, దుఃఖమేస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? యేసు ప్రభు అడుగుతున్నారు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో దుఃఖం ఉంది. నా పునరుద్ధానటువంటి యేసు ప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఈ దినమందు ఆయన అడుగుతున్న ప్రశ్న, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు? ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుంది? చాలాసార్లు మనం ఏదో మిస్ అయిపోయాను, చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో ఏదో మిస్ అయిపోయాం, ఏదో పోగొట్టుకున్నాం, చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది, వేదన వస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు అడుగుతున్నారు, ఎందుకు అంటే ఆయన ఆమెను చూచాడు. ఈ దినమందు ప్రభు నన్ను నిన్ను చూస్తున్నాడు. దుఃఖం కలుగుతున్నటువంటి పరిస్థితి సైతం ఆ మరణాన్ని ఆయన జయించి తిరిగి లేచిన ప్రభు ఆయన. ఆమేన్. ప్రభు మాటలు ఆమెతో మాట్లాడుతున్నారు. ఆమెకు అర్థమైంది. రబ్బుని అని పిలిచి వెంటనే ఆమె శిష్యులకి యేసు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తిని, యేసు ప్రభువారు లేచారని ఒక బలమైన శక్తితో ఆమె దుఃఖమంతా పోగొట్టుకొని చాలా ధైర్యంతో శిష్యులందరి దగ్గరికి వెళ్ళి బిగ్గరగా చెప్పడం మొదలుపెట్టింది. ఆమేన్. చాలా మందికి అప్పటికే శిష్యుల్లో వారి దేవుని మాటలను నమ్మికించలేని పరిస్థితుల్లో ఉన్నారు.
సమాజం దేవుని మాటలు నమ్మకించలేని పరిస్థితిలో ఉన్నారు. నమ్మకమే లేదు. ఎందుకంటే చనిపోయిన వాడు ఎవరు లేపబడలేదు. లేచినా తిరిగి మరలా జీవించి నడవటం అనేది కష్టం. కానీ యేసు ప్రభువారు అది చేసి చూపించారు. ఆయన ఏమి చేశారో, అది ఆయన ఏమి చెప్తారో అది చేసి చూపించే దేవుడు. ఈ ఉదయకాలం ఈస్టర్లో దేవుని సన్నిధికి వచ్చావు. ఆయన అడుగుచున్నాడు, ఎందు విషయమై నువ్వు దుఃఖిస్తున్నావు? దేని కొరకు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు? నీ దుఃఖమును ఆయన సమాప్తం చేసి ఉంచారు. ఆమె చెప్పండి ఇప్పుడు హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభువారిని ఎదుర్కొని పోదామని పోయారు. బైబిల్లో మరొక అంశాన్ని గమనించాలి. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో మరో చక్కటి మాట రాయబడుతుంది. ఆయన సాదృశ్యం తన ప్రజలకు, సంఘానికి ఎలాగా ఆయన మాదిరికరమైన అడుగు జాడలు విడిచి వెళ్ళాడో ఈ పునరుద్ధానమందు సంఘమంతా అలాగనే అనుభవించి నడవాలి. ఇది ఆయన నేర్పించాడు. 9వ వచనంలో అంటున్నారు, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని ఆయన వారితో చెప్పెను. ఏమని చెప్పాడు? మీకు శుభం, మీకు శుభం, క్షేమం. ఒక మంచి ఉచ్చారణ, ఒక మంచి మాట తీరు. ఆయన జీవించిన కాలంలో ఆయన ఉచ్చారణ చాలా చక్కగా ఎలా ఉందో, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మాట తీరు అలాగనే ఉంది. మీకు శుభం. ఆయన విడిచి వెళ్ళిపోయారు. చాలామంది దుఃఖంలో ఉన్నారు. చాలామంది ఆయన దగ్గర లేరు. ఆయన వారి మధ్యలో నిలిచి, నన్ను ఇలా అన్నారా, నన్ను ఇలా అనుకుంటున్నారా అని అనలేదు. మీకు శుభము కలుగునగాక. ఆమేన్. చాలామంది పైకి బాగా మాట్లాడతారు, లోపల నొసలతో ఎక్కిరించుకుంటూ ఉంటారు. ఇది సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి ప్రక్రియ. యోధా ఇస్కరియోతు 30 వెండి నాణాలకి యేసు ప్రభు వారిని అమ్మివేశాడు. యేసు ప్రభు వారిని అమ్మేస్తానన్న విషయం యేసు ప్రభు తెలియలేదులే అనుకుంటూనే యేసుతో పాటే ఉన్నాడు. జాగ్రత్త వినాలి. అమ్మేశాడు, రూపాయి సమకూర్చుకుంటున్నాడు. యేసుకు తెలియదు అనుకుంటూనే వస్తూ ఒక రోజున శత్రువులకి ఇలాగ చెప్పి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు క్రీస్తు మెస్సయా అని చెప్పాడు. యేసు ప్రభువారితోనే ఉన్నాడు. బలలో పాలుభాగస్తులయ్యాడు. పైకి మాత్రం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అందరికి ఏం తెలియని నటిస్తున్నాడు. పైకి బాగా మాట్లాడుతున్నాడు. పెదాలతో మాట్లాడడం, లిప్ విషెస్, పెదాలతో మాట్లాడడం. సంఘానికి చాలామందికి ఏం అలవాటు అంటే పైకి బాగా మాట్లాడటం, అంతరంగంలో కోపంతో ఉండటం. పైకి బాగా మాట్లాడడం, అంతరంగంలో ఏముండటం? అంతరంగంలో ద్వేషాన్ని పెంచుకోవటం. పైకి బాగా మాట్లాడుకోవటం, అంతరంగంలో అసూయ కలిగి ఉండటం. పైకి బాగా మాట్లాడుకోవటం, అంతరంగంలో వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉండటం. కానీ యేసుకు అప్పుడు ఇప్పుడు ఒకటే. ఏమిటది? శుభము మీకు కలుగును గాక. చెప్పండి సంఘం ఇప్పుడు. ఏం చెప్పాలి? శుభం కలుగును గాక. ఆశీర్వదించాలి పక్కన వాళ్ళని. మీ ప్రక్కన వాళ్ళని ఆశీర్వదించండి. వీళ్ళేంట్రా భలే ఉన్నారులే, వీళ్ళందరూ భలే ఉన్నారులే, చాలా బాగున్నారులే, వీళ్ళకేంటి ఈ మధ్య కారు కొన్నారు, ఈ మధ్య స్థలం కొన్నారు. అసూయపడద్దు. మీకు శుభం కలుగును గాక. చెప్పలేదండి బాబీ? శుభం కలిగిన పక్కనోడు చెప్పు. నీ పక్కన వ్యక్తి మీకు చెప్పాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకపు యొక్క ఆనందం ఇదే. పరలోకపు యొక్క ఆనందం ఏంటో చెప్పనా? యేసు ప్రభువారు భూమి మీదకి రావటకు మునిపే ఒక స్త్రీతో, మరియతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, దయాప్రాప్తురాల నీకు శుభం. ద వర్డ్ అది ఎంత అంటే ఒక మనిషిని ఆదరిస్తుంది, ఒక మనిషిని బలపరుస్తుంది. యేసు ప్రభువారు ఆ సమాధి దగ్గరికి వచ్చిన వ్యక్తులతో ఆయనే ఎదుర్కొంటూ మాట్లాడుతున్నారు. మీకు శుభము, ఏడవద్దు, ధైర్యం తెచ్చుకుని నిలబడు. నువ్వు ఆరాధించి యేసు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. రెండవ విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఎవరు అనగా
యేసు ప్రభువారి యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా 20వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచన భాగాన్ని మీరు గమనించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా వారి మధ్యలో లేరు. మరియ చెప్పినప్పుడు లేడు, శిష్యులు చూచినప్పుడు మాట్లాడుకున్నప్పుడు లేడు. యేసు ప్రభువారు గురించి ఆయన ఇలా అంటున్నాడు, నేను ప్రభువారి యొక్క 25వ వచనం చేతులలో చూచి నా వేలు ఆ మేకుల గుర్తులను పెట్టి నా చేయి ఆయన ప్రక్కనే ఉంచితే గాని నేను నమ్మను. ప్రజల్లో ఇలాంటి 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. 2 రకాలు. ఎందుకు బాధపడుతున్నావు? తోమా యొక్క బాధ 2 కారణాలు ఉన్నాయి. 2 కారణాల చేత బాధించబడుతున్నాడు. సంఘం ఇలాగుంటుంది, చాలా చోట్ల కుటుంబాల్లో కూడా ఇలాగుంటారు. మొదటిది, దేవుని పిల్లలతో ఐక్యత లేకపోవటం. ఏం లేకపోవడం చెప్పండి? అందరూ కలిసి ఒక చోట ఉన్నారండి, ఉండాలిగా. చెప్పాలి ఇప్పుడు నోరు తెరిచి. అందరూ అపోస్తలుల యొక్క బోధలో, సహవాసంలో అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడుండాలి? అందరు ఎక్కడున్నారు? యేసు ప్రభువారు ఇక్కడ లేరని అందరూ పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి పోయారు. మరి ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఈయన సహవాసం లేడు, ఐక్యత లేదు. ఇక్కడ ఐక్యతని ఒక రకంగా ఉండటం. రెండవది, శిష్యులు చెప్పారు పోనీ, అయ్యా శిష్యులు బతిలాడారు. శిష్యులు చెప్తున్నారు, అయ్యా యేసు ప్రభువారు చెప్పినట్టే ఆయన లేచారు, మేము ఆ స్వరాన్ని విన్నాం, చూచామంటే నేను చూడలేదుగా, నేను కూడా చేతులు వేలు పెట్టి చూడాలి కదా. తోమా వారితో లేకపోయాడు. 24వ వచనంలో రాయబడింది, ఐక్యతలో లేడు. అలాగే నేను దేవుని మాటలు నమ్మటం లేదు. చాలామంది దేవుని సహవాసంలో ఇలాగే ఉంటారు. చాలామంది సహవాసంలో నాకు చెప్పలేదు కదా అని దూరంగా ఉంటారు. చాలామంది సహవాసంలో వింటూనే సహవాసంతో దేవునితో నడవటానికి ఇష్టపడరు, దూరంగా ఉంటారు. దేవుని సంగమా, నా దేవుడు ఎందుకు ఇలాగా అక్కర్లేదులే అని అనటం లేదు. ఆ తోమా దగ్గర నిలబడ్డాడు. ఏ వ్యక్తి అవిశ్వాసంగా మాట్లాడారో ఆ అవిశ్వాసం కలిగిన వ్యక్తిని విశ్వాసం చేత నింపటకు యేసు వారి మధ్యలో నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసం ఉంది. మరొక స్థలంలో శిష్యులకు కూడాను వారి కనపడడానికి వారందరూ కూడా ఏమైపోయినట్టు భయం వస్తుంది. రోమా సామ్రాజ్యం యేసు ప్రభువారు చనిపోయి లేచారని చెప్తే చంపేస్తారు. భయంతో వణికిపోతూ లోపల దాక్కుంటే యేసు వారు వేసినటువంటి ఆ తలుపులు తెరిచి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునగాక అన్నారు. ఆమేన్. ఈ పునరుద్ధాన దినమందు రెండవది సంఘం చెప్పవలసిన ఒక మాట ఉంది. ఏంటి? మీ ప్రక్కన వారితో చెప్పండి, ఎవరు ఏ వేదనతో వచ్చారో, ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఎవరు ఏం కోల్పోయి వచ్చారో వారితో చెప్పాల్సిన మాట, నీకు సమాధానం కలుగునగాక, నా ప్రభు అనుగ్రహిస్తాడు అని ఒక ధైర్యం కలిగించే మాటను మీరు చెప్పబడాలి. ఆమేన్. యేసు ప్రభువారిని చూసినటువంటి ఈ తోమా వెంటనే నమ్మటం ప్రారంభిస్తుండగా నమ్మేమో చూచి చూడకుండా నమ్మనట్టుకున్నటువంటి వారు ఇంకా గొప్ప ధన్యతకి వెళ్ళినవారు. ఆమేన్. యేసు ప్రభువారు ఆయన తోమాను చూచి ఈ రోజున ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎందుకనో అవిశ్వాసం కలుగుతుంది. చిన్న చిన్న పరిస్థితులకే కృంగిపోతున్నారు, చిన్న చిన్న వేదనకే కృంగిపోతున్నాం. ఇక నా వల్ల అవ్వదు, ఇక దేవుడు ఏం చేశాడు, ఇక దేవుడు మాకేం చేశాడు, మేము ఇంత నీతిగా ఉండి ఏం ప్రయోజనం, మేము ఇంత భక్తి చేసి ఏం ప్రయోజనం, ఇంత ప్రార్థన చేసి ఏం ప్రయోజనం, దేవుడు మాకెందుకు ఇంత పరీక్షలు పెడతాడు, దేవుడు మాకెందుకని ఇలాంటివి పెడతారు. కొంతమంది అడుగుతుంటారు అప్పుడప్పుడు, మీరు దేవుని ప్రార్థన చేస్తుంటే మీకే ఎందుకు ఇలా వస్తున్నాయి? అవును, పరీక్షల్లో మనం ఆరాధించే దేవుడు మనం పరీక్షించి ఆ పరీక్షలలో మనం నిలబెట్టువాడు. ఆ పరీక్షలో తన పిల్లలు అగ్ని వంటి శ్రమలలో తన బిడ్డలు మేలిమి బంగారంగా ఆయన మార్చి నా కుమారుడా కుమార్తెను పిలిచేవాడు. కారణం ఆయన ఏ రీతికి నడిచెళ్ళాడంటే, ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, నేను వాటి గుండా నడిచెళ్ళాను,
మీరును కూడా నడిచి జయించి రావాలన్నాడు. ఆమేన్. కనుక ఎవరినా రీతికి నడుస్తున్నప్పుడు సంఘం చెప్పాల్సింది, దేవుడు సమాధానం పరుస్తాడయ్యా, ధైర్యంగా ఉండండి అని ఒక మాట చెప్పాలి. వారి ప్రక్క నిలబడి తోమా ప్రక్క నిలిచి యేసు ధైర్యం ఇచ్చి నడిపించినట్లు సంఘమా, ఈ పునరుద్ధాన దినమందు ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు అవిశ్వాసంగా ఉన్నారో వారి ప్రక్కన మీరు నిలిచి ప్రభు కార్యాన్ని మీరు చూపించాలి. ఆమేన్. మూడో విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నా. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచన భాగం. యోహాను సువార్త, వారు భోజనం చేసిన తర్వాత యేసు తిరిగి మరల సీమోను పేతురును చూచి, థర్డ్ పర్సన్ పేతురును చూచి ఇలాగనే మాట్లాడుతున్నారు. అయ్యా, ఏమని? నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అని అడగగా పేతురు ఇలాగున ఆశ్రయిస్తున్నారు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. జాగ్రత్త వినాలి. ఇప్పుడు మొదటి వ్యక్తి చాలా దుఃఖంతో ఉండగా యేసు ఆమెను చూచి ఆమెను ధైర్యపరిచి పునరుద్ధాన బలమును అందించారు. పునరుద్ధాన శక్తితో ఆమె అనేక మందికి తెలియపరిచి ఒక సువార్తను అందించారు. రెండో వ్యక్తి యేసు ప్రభువారు వారి మధ్యలో ఆయన చూడలేదని వేదనతో ఉన్న వ్యక్తిని ధైర్యం ఇచ్చగా తోమా గారు మన భారతదేశంలోనికి అడుగుపెట్టి ఈ రోజున దేవుని వైపు నడిపించటకు ఒక బలమైనటువంటి సాధనంగా వాడబడ్డారు. ఆమేన్. మూడవ వ్యక్తి యేసు ప్రభువారు తిరిగి మరలా పేతురు దగ్గరికి వెళ్ళారు. ఒకప్పుడు చాలా బలమైన వ్యక్తి, దేవునిలో బలంగా ఉన్నవాడు. యేసు ప్రభువారు ఒక రోజున అందరూ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతుండగా పేతురుతో కూడా అన్నారు, ఏమనంటే అందరూ వెళ్ళిపోయారు, పేతురు మీరు కూడా వెళ్ళిపోండి అంటే, నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నీ యందు నిత్య జీవం ఉందని నేను ఎరిగి ఉన్నాను, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. యేసుతోనే ఉంటాను నిబంధన చేసుకున్న వ్యక్తి ఈ రోజున లేడు. ఈ రోజున చాలా మంది దేవునితో నిబంధన చేసుకుంటారు. మేము దేవునితో ఇలాగున్నాం, దేవుని సంఘంలో నిబంధన చేసుకుంటా, మేము ఇలా చేయాలనుకుంటున్నాం, దేవుని యొక్క మందిరంలో ఇలా నిబంధన చేసుకుంటారు, మేము ఇలా ఉండాలనుకుంటున్నాం, మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి ఇలా కట్టాలనుకుంటున్నాం, దేవో ఒక అవకాశం అనుగ్రహించండి, లేకపోతే ప్రార్థన చేస్తూ నిలబడతారు. కానీ తిరిగి మరలా పరిస్థితులు బలహీనం కలిగినప్పుడు దూరంగా వెనక్కిపోతుంటారు. ఏమో ఆయన ఎవరో నాకు తెలియదు, ఏమో ఆయన నాకెవరో తెలియదు, వెనక్కి వెళ్ళిపోతున్నా నా యేసు అనవసరం అనుకోలేదు. ఆయన చూచి ఆయన దగ్గరే నిలబడ్డాడు. ఈ ఉదయకాలం ఈ పునరుద్ధాన దినమందు వెనక్కి వెళ్ళిపోతున్న నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు సంధిస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో బలహీనమైనటువంటి అంతరంగాన్ని దేవుడు క్షుణ్ణంగా పరిపూర్ణమైన వ్యక్తిగా నిన్ను చేసి నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. వెనుదిరిగి వెళ్ళిపోతున్నావు, నా దేవుని యొక్క సన్నిధిలో ఏముంది, నేను ఇంత ప్రయాసపడిన నాకెవరు విలువే ఇవ్వలే అనుకుంటుంది కదా నీ మనసు. పేతురుతో ఇలాగ మాట్లాడుతున్నాడు. పేతురు, ఆర్ యు లవ్ మీ ఆర్ ఆర్ యు లైక్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దాని అర్థం ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేక నువ్వు నన్ను ఇష్టపడుచున్నావా? ఆర్ యు లవ్ మీ ఆర్ ఆర్ యు లైక్ మీ? ఇష్టం అనేది కష్టం వస్తే విడిచిపెడుతుంది. మరోసారి చెప్తున్నాను, ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇష్టం అనేది నీకు కష్టం అనిపిస్తే విడిచిపెట్టింది. ప్రేమ అనేది చెప్పండి, ప్రేమ అనేది అన్నింటిని భరించుకుంటూ నిలబడింది. యేసు ప్రభువారి గురించి పౌలు ఈ ప్రేమ గురించి కొరింథీ సంఘాన్ని చెప్తున్నారు. సంఘమా, ప్రేమ శాశ్వత కాలమైంది, ప్రేమ అది దీర్ఘకాలకమైంది, అది దయచూపుతూ ఉప్పొంగదు, డంబకంగా నిలబడదు, మత్సరపడదు, అమర్యాదగా నడదు, అమర్యాదగా ఉండదు, మర్యాదగా ఉంటుంది. ఈ ప్రేమ అది అన్నింటిని కప్పుకుంటుంది. ఎంత తప్పు చేశావు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ కుమారుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ తండ్రి దగ్గర ఇద్దరు కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళి తన ఆనందాన్ని ఆనందించాడు.
పూర్తిగా నష్టమైపోయాడు. పూర్తిగా నష్టపోయాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఒకటే ఏమనుకున్నాడు, నా తండ్రి, నేను నీ ఎదుట, పరలోకపు తండ్రి ఎదుట నేను పాపం చేశానయ్యా. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నా తండ్రి ఇంట సమృద్ధి గల ఆహారం ఉంది. నేను ఆయన దగ్గరికి పోవాలి. నేను ఆయన దగ్గర నిలబడాలి. మనుషులను చూసి నేను నా పూర్తిగా నా రూపాయి అంతా నష్టపరిచేసుకుని ఏమీ లేదు. నా తండ్రి దగ్గర కూలివాడుగానే బోధమని వస్తున్నాడు. అతను ఇంకా దూరంగా ఉండగానే పరలోకపు తండ్రి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి అతని మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టి అతను మలినమైన వస్త్రాలు తొలగించి నూతన వస్త్రాలు అందించి పోగొట్టుకున్న విలువైనటువంటి దానిని, ఆ బంగారాన్ని అందించి తిరిగి మరలా ఇంటిలో నిలబెట్టాడు. ఆమేన్. ఆర్ యు లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానయ్యా. నిన్నే అందరూ అట్లా నేను ఉంటున్నాయ్యా. చాలామంది చెప్తారు, మాకు కూడా మధ్యలో కనపడదు ఇది. చిన్న చిన్న మాట దగ్గర నేను చూస్తాను, పరీక్షిస్తాను చాలామందిని. చిన్న మాట దగ్గర, చిన్న ఆలోచన దగ్గర ఊరిన క్రమం తప్పిపోతారు. ఓహో, ఇదన్నమాట ఇలా విశ్వాసం అట్లా అయిపోతారు. విశ్వాసం సరిగా లేకపోతే అపవాది ఊరినే పట్టుకుంటాడు. జాగ్రత్త. దేవునితో కూడా నడిచిన వ్యక్తి ఆయన. యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తుంటే పేతురు కూడాను యేసు వల్లే యేసును చూచి సముద్రం మీద నడిచిన. ఆయన తర్వాత ఇంకెవరు నడవలే. అంత బలమైన వ్యక్తి ఇప్పుడు ఏమైందంటే ఆత్మీయ జీవితంలో బలహీనమయ్యాడు. సో బ్యాక్ స్లైడింగ్ పీపుల్ చాలామంది వెనక్కుండేటువంటి వారు, ఆత్మీయ జీవితంలో వెనక్కుండేటువంటి వారు చాలా బలహీనం. ఇది యేసు ప్రభు వారు వారిని ప్రేమించి తిరిగి అంటున్నారు, ఇదిగో మీరు మరొకసారి ఏమన్నా దొరికాయి. ఈ రాత్రి కూడా పోయావుగా, రాత్రి అంతా దూరంగా అద్దరిలో ఆయన నిలబడ్డారు. వారంతా దూరంగా వెళ్ళి రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఏమన్నా దొరికాయా పిల్లలారా? మరలా సమాధానం, సెకండ్ టైం సమాధానం అంటే ఏమీ దొరకలేదు. యేసుని విడిచి వెళ్ళిన హృదయానికి ఏమీ ఉండదు. ఆ హృదయంలో సమాధానం ఉండదు. పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. రండి, ఒక మాట చెప్తాను మీకు. మీరు మీ వలలను కుడి ప్రక్కకు విసరండి. కుడి ప్రక్కన విసరండి. వలలు విసరగా తిరిగి మరలా విస్తారమైన చేపలు దొరికాయి. వారు వచ్చిన తర్వాత ఆయనే అప్పని కాల్చి, రండి భోజనం చేదుము అని వారికి భోజనాన్ని పెట్టారు. ఆమేన్. 20:13 యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగిన చేపలు కూడా పంచిపెట్టాడు. ఆయన ఆలోచన ఇచ్చాడు. ఆయన సేవ చేసాడు, వాళ్ళకి వడ్డించాడు. ఆయన వారికి సాటిస్ఫాక్షన్ అయ్యాడు, తృప్తిపరిచాడు. తృప్తి లేదు అప్పుడు దాకా వారి జీవితంలో, తృప్తే లేదు. చాలామందికి తృప్తి లేదు. చాలామందికి పునరుద్ధాన దినమందు తృప్తి లేని జీవితం. పిల్లల వల్ల ఏమన్నా తృప్తి ఉందా? మా బిడ్డల వల్ల మేము ఏదో అనుకున్నాం కానీ తృప్తి లేదయ్యా, ఆనందమే లేదు. మీ భర్త వల్ల తృప్తి ఉందా? చాలా కాలమైంది మేము సంతోషంగా గడిపి, తృప్తే లేదు. మీ భార్య వల్ల తృప్తి ఉందా? తృప్తే లేదు. తృప్తి లేని జీవితం. సంపాదన ఉంది, పోనీ ఆర్థికంగా ఉందా? ఉంది. కానీ భోజనం దగ్గరకు వచ్చేపాటికి మా ఇంట్లో ఎప్పుడు సమాధానమే లేదు, తృప్తిగా లేమయ్యా. మేము ఎప్పుడు ఏదో ఒక కొరత తీర్చుటకు నిలబడవలసింది. అందుకు కావలసిన ధన సమృద్ధి కాదు, సమాధానకర్త అయిన యేసు. ఆయన నీ ప్రక్కనే నిలబడ్డాడు. ఆయన నిన్ను అడుగుతున్నాడు, ఎక్కడ బలహీనమయ్యావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ వెనుదిరిగావో తిరిగి మరలా కట్టబడాలని, తిరిగి మరలా ఆయనతో నువ్వు అనుబంధం చేసుకుని నడవాలని యేసు అడుగుతున్నాడు. ఆర్ యు లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి మీరు తీర్మానం చేసుకొని చూడండి. యేసు ప్రభువారు ఎంత ప్రేమ గలవాడు. ఏలియా ఒక దినం చనిపోతే బాగుండు, ఇంతవరకు చాలు, ఇంతవరకు సేవ చేశాను, బాగుంది. యెజబెలు పక్కన డబ్బేసింది, రేపటికల్లా ప్రాణం తీస్తాను, వారి చేతిలో పడే కంటే నా ప్రాణం తీసే తొందరగా అని ప్రభు దగ్గర అడుగుతుంటే కాల్చబడిన అప్పాన్ని తనకు అందించి తిరిగి మరలా వారికి భోజనం పెట్టి శక్తికి మించిన
క్షమించిన ప్రయాణం చేయాలని చెప్తున్నారు. ఆమేన్. క్షమించటం నీకు శక్తికి మించింది. చాలామందికి పైకి పెదాలకు మాత్రం మాట్లాడగలుగుతాం, కానీ లోపల కఠినమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి హృదయం పైకి మాట్లాడడం ఈజీ కాదు. క్షమించటం అది నీ శక్తికి మించింది. దాన్ని కొనసాగించి చేయాలి. దీన్ని తీర్మానం చేసుకో. ప్రేమించడం నీ శక్తికి మించింది. అది తిరిగి మరలా కప్పుకొని సమస్తాన్ని అవసరం వచ్చినప్పుడల్లా కూడా డబ్బు కొట్టుకోవడం కాదు, సందర్భం వచ్చిన డబ్బు కొట్టుకోవడం కాదు, దాన్ని కప్పుకొని నడిచి దేవుని కొరకు నిలబడటం శక్తికి మించింది. చాలా కష్టంగా ఉంటుంది. మనసులో నీకు కలిగిన దుఃఖం ఎవరితో కూడా చెప్పుకోక దేవుని దగ్గర నిలబడుతూ నడిపించబడడం నీ శక్తికి మించింది. అది నడవటం చాలా కష్టం. దేవుని సంగమా, ఇప్పుడు తన దినమందు యేసు ప్రభువారు 3 వ్యక్తులను చూచాడు. ఒక వ్యక్తి మరియా, ఆమె చాలా దుఃఖంతో ఉంది. రెండవ వ్యక్తి చాలా వేదనతో ఉన్నాడు. మూడవ వ్యక్తి చాలా బలహీనమైపోయాడు ఆత్మీయతలో. నా దేవుడు వీరందరినీ దుఃఖాన్ని నుంచి విడుదలందించి ధైర్యం పుట్టించి వేదన కలిగించే సందర్భం ఏంటో అది ఆయన వారికి తెలియపరిచి, మూడవది బలహీనమైన ఆత్మీయ జీవితంలో తిరిగి మరలా బండ మీద కట్టేటువంటి అనుభవంతో ఒక గొప్ప అనుభవం చేత సాధనంగా దేవుడు మరొక వ్యక్తి నిలబెట్టారు. ఆమేన్. ఇది ఆశీర్వాదం సంఘమునకు కలుగునుగాక. అందరూ నిలబడదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు. ఆయన మృతుడై తిరిగి లేపబడిన దేవుడు. ఆయన ఇక్కడ లేడు. ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఇంకా వెతుక్కుంటున్నారు. ఇంకా జనం చాలామంది సమాధుల దగ్గరికి పోయి వెతుక్కుంటున్నారు. ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? మృతులైనటువంటి వారు కూడా సజీవుడు కడబోరదమని మ్రోణించగానే మొదట మృతులు లేపబడతారు. ఆయన విశ్వాసం వచ్చిన వాడు మొదట లేపబడతారు. తర్వాత సజీవులుగా ఉంటే కనుక మనము కూడా ఆయన ఎదుర్కొని పోతున్నాం. ఆయన సజీవుడు. ఇప్పుడు దాని దినమంతా ఏ విషయాల్లో దుఃఖిస్తున్నావా? ఏ పరిస్థితి నీకు దుఃఖం కలిగించిందో, వేదన పుట్టిస్తుంది, వేదన నుంచి విడుదల. దేవా, నీ సన్నిధికి రావడానికి దుఃఖం, అపవాది నా కుటుంబంలో, అపవాది నా వ్యక్తిగత జీవితంలో నాకు తెలియకుండానే కొన్ని పరిస్థితులు చూసి నేను దుఃఖం కలుగుతుంది, భయం వేస్తుందయ్యా. భయపడక. ఎప్పుడైనా ఎవరికైనా మరణం అనేది కంపల్సరీ వస్తుంది. మరణానికి భయపడకూడదు దేవుని పిల్లలు. కారణం మరణించిన తర్వాత మనం యేసుతో కూడా ఉండబోతున్నాం. ఇది శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అందించాడు. అందరూ బట్టి అందరూ కూడా చేతుల పైకి అందరూ, దేవాన్ని పునరుద్ధాన బలం నాకు అనుగ్రహించి నీ దుఃఖం చూపించగలవా? నీ దుఃఖం సంతోషంగా మార్చగల దేవుడు. తోమా శిష్యులు చెప్పిన మాటలు విన్నాడు, కానీ వేదన ఉంది, నేను చూడాలి. ఆయన తను తాను కనపరుచుకున్నాడు. నన్ను వెతకండి, నేను మీకు దొరికేదను. వేదన, ఏ విషయంలో నీకు వేదన కలుగుతుంది? దేవునితో ఈసారి ఈ పునరుద్ధరణ దినమందు హృదయపూర్వకంగా నీ హృదయంలో నుంచి ఎవరితో మాట్లాడదు, నీ లోపల దేవునితో ఒక్కసారి మాట్లాడి చూడు. భయపడక, నీకు సమాధానం కలుగునుగాక. ప్రధాన దినమందు 3వ వ్యక్తితో మాట్లాడుతున్నా. పేతురు, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయినా నా ప్రేమ నిన్ను వెతుక్కుంటూనే ఉంది నాయన. గుర్తించు. యేసు ప్రేమిస్తున్నాడు. ఇష్టంగా ఉండదు. ఇష్టం ఏదో సందర్భంలో వదిలిపెట్టాలనిపిస్తుంది. ఇష్టంగా ఉండద్దు, విడిచిపెట్టదాన్ని. ఐ లవ్ మీ.
యేసుక్రీస్తు కలిగిన ఈ ప్రేమ, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏలియా ఆరోహణం అయిపోతున్నప్పుడు అందరూ అంటున్నారు, ఇదిగో ఏలియా ఆరోహణం అయిపోతావు, ఎందుకని ఆయన వెంబడిస్తున్నావు ఎలీషా? ఐ నో మై మాస్టర్. ఏలియానే అంటున్నాడు, యోర్దాను దాటలేవయ్యా, ఆగిపో, యెహోవా జీవంతోడు, నేను నిన్ను విడువను. దేవుని బిడ్డలు కరువైన, ఖడ్గమైన, శ్రమ అయినా, ఉపద్రవమైన, ఏది ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాబు. ఆ ప్రేమను గట్టిగా పట్టుకుందామా? ఆ ప్రేమను గట్టిగా పట్టుకుందామా? ఆ ప్రేమను గట్టిగా పట్టుకుందామా? ఓ, ఈ ప్రేమ నాకు కావాలయన. అల్పమైన ప్రేమను కలిగి ఉన్నాం, క్షమించు క్షమించు. మా మనసుకు తోచినట్టుగా నడుస్తుంది ఈ ప్రేమ. పెట్టిన వారికి పెట్టాలనిపించింది, అంతవరకే. కఠినమైన వారిని కూడా ప్రేమించింది ఈ ప్రేమ. తిరిగి బలహీనమైన వారికి, సంగమా, బలహీనమైపోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి నిలబెట్టాలనుకుంటున్నాను. కట్టబడు. ఓ, నీకే మహిమ కలుగును, నీది రాజ్యము, నీది బలము, నీకే మహిమ కలుగును, నీది రాజ్యము, నీది బలము, నీకే మహిమ కలుగును. మరియా ఎందుకు ఏడుస్తున్నా? తోమా ఎందుకు వేదన పడుతున్నా? పేతురు ఎందుకు బలహీనమైపోయావు? తిరిగి కట్టబడు తన బలము చేత. నా ప్రాణ ప్రియుడు వేళలో, పదివేళలో, నా ప్రాణ ప్రియుడు ప్రేమైన తండ్రి, ప్రధాన ఫలమును మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరుకుంటున్నారు. ఇలాగలే మీరు మృతునంది తిరిగి లేచి నీ పిల్లలైన మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు స్తుతిస్తున్నారు. రేపు పాటలో మీరు మేఘారుడే వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనేటకు మాకు శక్తిని, అభిషేకాన్ని అందించినందుకు కొంత స్తోత్రం. ఈ ఉదయకాలం ఈ పునరుద్ధాన బలంలో ఎవరు బలహీనంగా ఉన్నారో మీరు చూచి మాట్లాడారు. ఎవరు ఏ కన్నీటితో వచ్చారు, ఎవరు ఏ వేదనలో ఉన్నారు, ఎవరు ఆత్మీయంగా బలహీనమైపోయారు, తిరిగి బలపరచు, తిరిగి నీ బిడ్డలకు కట్టండి, అభిషేకించు. యేసు నామములో అడిచిన తండ్రి.